టీటీడీ నెయ్యిని ఉత్పత్తి చేయకపోవడం అవునా కాదా? ఇది ప్రజాభిప్రాయం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? నువ్వు వెళ్ళి ఆవచ్చు తాగరా అని ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ లాగా అన్నాను అంతే. వాడు మీద పడి గెలిచేసాడు. మన కుక్క అంటావు నువ్వు? మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులు ఏ పార్టీ కుక్క అయినా సరే ఈ దేశానికి ప్రమాదమే. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నెయ్యి ఉత్పత్తి చేయలేకపోవడం వల్లనే కల్తీ నెయ్యి వివాదానికి కారణమని, ఇదే ప్రజాభిప్రాయం అని హిందూ ధర్మ ప్రచారకులు రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు. టీటీడీ దేవస్థానానికి అనేక చోట్ల భూములు, కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఆయా ప్రదేశాలలో గోశాలలు పెట్టి నెయ్యి ఉత్పత్తి చేయడం ద్వారా గో సంరక్షణ జరుగుతుండడమే కాకుండా గోవిందుడికి ఆనందం, తద్వారా లోకానికి శాంతి లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైజాగ్లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం తప్పు అని అభివర్ణించారు. కల్తీ నెయ్యి వివాదం 2 పార్టీల సమస్య కాదు అని, హిందువుల సమస్య అని అన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పేరుకే స్వతంత్ర బోర్డు, కానీ నిర్ణయాలన్నీ ప్రభుత్వానివే అని సున్నితంగా చురకలు వేశారు. సాధువులు, పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసి తిరుమల ఖ్యాతి రెట్టింపు చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరారు. మనం ఈ వివాదానికి కారణం ఏమిటి? మొట్టమొదటిది మనం ఎప్పుడు మూలానికి వెళ్ళి ఆలోచించాలి. ఈ వివాదానికి కారణం టీటీడీ నెయ్యిని ఉత్పత్తి చేయకపోవడం అవునా కాదా? ఇది ప్రజాభిప్రాయం. కూటమి ప్రభుత్వం వినాలి. గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది వినాలి. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా. ఇది ప్రజాభిప్రాయం. విశాఖలోని మాత్రం కాదు, ఇది మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా, ఏ హిందువులైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో 2 పార్టీలో 2 కులాల సమస్య కాదు, ఇది హిందువుల సమస్య. డోంట్ మేక్ ఇట్ ఏ పార్టీ ఇష్యూ ఆర్ క్యాస్ట్ ఇష్యూ ఆర్ ఈగో ఇష్యూ. ఇట్స్ ఈశ్వర ఇష్యూ. కాబట్టి ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు తిరుమలలో ఒక మంచి పని చేసి ఉండొచ్చు. ఏది చేసినా ఆయన సొమ్ముతోనే చేశారు కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకే. మరి ఇలా వేషాలు వేస్తే పాపం కూడా వాళ్ళకేగా. తమ్ముడే అన్నట్టుగా తర్వాత విషయం మీకు తెలుసు కాబట్టి. సో తిరుమలలో ఈ సమస్యకు కారణం నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? టీటీడీకి ఏం తక్కువ ఉంది చెప్పండి? డబ్బులు లేవా? ఈ దేశంలో ఆవులు లేవా? పొలాలు లేవా? మనుషులు లేరా? మరి ఏం లేదు. గుడ్. సంకల్పం లేదు. ఆ సంకల్పం ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు టీటీడీ తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. అది పేరుకి స్వతంత్రం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయాలు పైనుంచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ జీవితంలో ఇలాంటి మంచి పని చేయడానికి అవకాశం రాదు. కాబట్టి శాశ్వతమైన కీర్తిని తెచ్చేటువంటి పని టీటీడీ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ శాశ్వతంగా గోశాలలు పెట్టి దాని నుంచి వచ్చే నెయ్యి తిరుమలకి వెళ్ళేలా చేసి, తద్వారా గో సంరక్షణ జరుగుతుంది, గోవిందునికి ఆనందం కలుగుతుంది, ఈ రాష్ట్రము లోకము శాంతిస్తుంది. అంతేకాదు చాలామంది యువతలకి ఉపాధి దొరుకుతుంది. ఆవు కేవలం హిందువుల యొక్క పూజించే ఒక వస్తువు కాదు. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు, శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటారు, వారు కోసుకుంటారు. అతను కామెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆవచ్చు తాగరా అని. ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ డూయింగ్ దిస్ రోబో బికాజ్ ఆఫ్ ద స్పాన్సర్. యు గాట్ ఇట్. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఆవుని చంపి తినే దరిద్రుడి కంటే ఆవు మొత్తం తాగేవాడి లోకానికి మేలు చేస్తాడు, వాడికి కూడా మొత్తం మేలు చేస్తుంది. నా మాట కాదు, జార్జ్ ఫెర్నాండెస్, ఆయన క్రిస్టియన్, ఆయన చెప్పాడు మొన్న. అలాగే సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు క్రికెట్ పంజాబ్,
అతనికి కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తే నేను గోమూత్రం తీసుకున్నాను నాకు తగ్గింది అని చెప్పాడు. అలా చాలామందికి గోమూత్రం యొక్క ఔషధ విలువలు తెలిసి దాని యొక్క లాభం జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దిలీప్ మహారాజు పుట్టిన నేల ఇది. దిలీపుడు అంటే ఎవరో తెలుసా? రాముడు వంశంలో పూర్వజుడు. ఆవు ఎంతోమందికి వైద్యం అందిస్తున్నాడు. వెంకటేశ్వర దేవుడు కాదు బొమ్మ రాయి అనుకునే దరిద్రులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తింటున్నారు. నిజమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఇంతకంటే రుజువేమని చెప్పండి. అవునా? నన్ను దేవుడు అన్నవాడిని నేను రక్షిస్తాను లేకపోతే శిక్షిస్తాను అనే దరిద్రుడు దేవుడు కాదు. నన్ను దేవుడు కాదన్నవాడిని కూడా నేను పోషిస్తాను అన్నవాడే నిజమైన దేవుడు. అందుకని వెంకటేశ్వర స్వామి బొమ్మ కాదు అమ్మ. ఎదవేషాలు ఇస్తే కొడతారు డొమ్మ. అందుకని ఈ నెయ్యి విషయంలో ఇంతటితో ఎవరైతే శిక్ష పడాలో వాళ్ళకి ఆ సిట్టు ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఆ శిక్ష వేస్తే బాగుంటుంది. అయితే దీనికి ఒక ఈగో ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకి వినయం లేకపోవడం వలన ఇన్ని సమస్యలకు కారణమైంది. అలాగే అక్కర్లేని చెత్త బ్రెయిన్కి ఎక్కడం వలన మా మత వ్యాప్తి కావాలంటే దీన్ని నాశనం చేసేయాలనుకోవడం. కాబట్టి ఇప్పుడు ఈ బల్ల కావాలండి ఏం చేసేయాలని చెప్తే బాబు ఇది తీయండి. అమ్మ మీద ఆడికి డౌట్ ఉంది, మనం డౌట్ పెట్టుకోకూడదు. వాళ్ళ అమ్మ మంచిది. మీకు తెలుసా గమ్యం సినిమాలో వాడు చెప్తాడుగా, పులి ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా లేకపోతే పులి మీ ఇంటికి వచ్చిందా కదా. కాబట్టి మనం చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి వాళ్ళ అమ్మ మంచిదనే విషయం చెప్పాలి. ఈ పుస్తకం పనికిమాలిందనే విషయం చెప్పాలి. అందుకని నేను వీళ్ళకి ఏం చెప్పాను మీకు కూడా చెప్తున్నా. నేను పాడేరు వెళ్ళాను, మా దొల్ల ప్రభుత్వం వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నాను కూడా. ఈ పాడేరులో ఈ చెట్లకి A4 సైజు ఒక కాగితం రాసేసి దాన్ని ఒక కవర్లో పెట్టి మేకు కొడతాడు. అప్పుడు ఆడికి మేకులు కొడితే ఇప్పుడు చెట్లు మేకులు కొడతారు. తినేవి పాసిపోయిన కేకులు ఎక్కడ పడితే ఆడ కొట్టే ఈ మేకులు, ఎందుకంటే వాళ్ళు పోరంబోకులు. సరే విషయం దాని మీద ఏం రాస్తాడు, వీడిని ఒక్కడనే నమ్మవలేను, వాడు వచ్చాను, వాడు చచ్చను, వాడు కాల్చను. అసలు మంచి మాటలు ఎన్ని ఉన్నాయండి. వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏంటి? ఓకే. సరే ఇప్పుడు ఇందులో ఏమండి మీడియా మిత్రులు ఎవడైనా సరే ఏమండి మా ఛానలే మంచిది పక్కోడి చెడ్డదే అంటారా మీరు? అలా అనకూడదు కదా. కాబట్టి దైవం విషయంలో కూడా అదే ఉంటుందండి. ఎవరి ఆరాధన విషయం వారిది వ్యక్తిగతం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మా డిమాండ్ ఏమిటంటే మీరు పాస్టర్లకు జీతాలు ఇవ్వడం అసలు ధర్మబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ముల్లాలకైనా సరే, ఎందుకంటే మసీదు వలన చర్చి వలన ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వచ్చేది బీఓకేకి ఏమీ రాదు. దేవాలయం వలన ఈ దేశానికి లాభం. దేవాలయం హుండీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, దేవాలయాల భూములు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, దేవాలయాల్లో టిక్కెట్లు పెడతారు, సిబ్బందిని పెడతారు, మమ్మల్ని ఇక్కట్లు పెట్టి ఇబ్బందులు పెడతారు. కాబట్టి మీరు దేవాలయాల్లో అయితే ఈ విషయంలో మనం త్రిపులార్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. రఘురామకృష్ణరాజు గారు ఓ మంచి మాట చెప్పారు ఇంటర్వ్యూలో. గుళ్ళో డబ్బులు మనం పట్టుకెళ్ళి పూజారికి ఇస్తాం, అందులో గొప్పే ఉంది. కానీ మసీదు చర్చి నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ జీతాలు ఇవ్వండి. ఆయన ప్రభుత్వంలో ఉన్న కూడా మాట్లాడాడు. కాబట్టి మనం మాట్లాడాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే మీరు ధర్మానికి లాయల్గా ఉండండి. ఇది ప్రజాస్వామ్యం, అదేందా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కాబట్టి మనం మాట్లాడితే ధర్మం నిలబడుతుంది, మనం ఒక్కటిగా ఉంటే ధర్మం నిలబడుతుంది. సో నెయ్యి విషయంలో సలహా ప్రభుత్వానికి అందరికీ, అఖిలపక్షం అంటారు కదా,
మీడియాని పిలవండి తిరుమలకి, అఖిలపక్షం ఏ పార్టీలో అన్ని పార్టీలోనే పిలవండి. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఓ ప్రతిజ్ఞ చేద్దాం, అది శాంపిల్ వారికి అర్థం కావడం కోసం. అది వాళ్ళు ఏం చేయాలో మనం డెమో, ఆ తర్వాత అక్కడ ఉండాల్సిన సుమో, ఇక దాన్ని నడిపించాల్సిన రేమో. ఓకేనా? మనం ఓ ప్రతిజ్ఞ చేద్దాం వాళ్ళ తరపున, వాళ్ళు చెయ్యాలి. యాక్చువల్గా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమని కోట్లాది భక్తుల గుండె చప్పుడని తెలుగువారికి ప్రాణమని మేము భావిస్తున్నాము. స్వామివారి వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎన్నో విద్య, వైద్య, సంక్షేమ, సాంస్కృతిక కార్యక్రమాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 పనులు చేయాలి. తిరుమల విషయంలో గోవుల్ని భారీగా పెంచి ఉపాధి కల్పించి నెయ్యి, సొంత నెయ్యితో లడ్డూలు తయారయ్యేలా చేయాలి. ఇంకా ఇక మీదట ప్రజలు, భక్తులు దీని మీద అసలు నెయ్యి టాపిక్ రాకూడదు. ఆనందంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే మా బాల్యంలో మాకు గుర్తుంది, మీకు కూడా తెలుసు. మనం అక్కడ కూర్చుంటే ఆ పెద్ద చెట్టు ఇప్పుడు కూడా ఉంది. కూర్చుంటే ఆ కోతి వచ్చి లాక్కుపోయింది, ఆ లడ్డు కింద పడిపోయింది. అయినా ఎరుకు తిన్నాం అనుకోండి, ఆ లడ్డు యొక్క టేస్టు, ఆ రుచి, చేతికి నెయ్యి అంటుకుపోయేటువంటి స్థితి ఉండేది. ఇప్పుడు నెయ్యే కాదు, ఇంకేం అంటుకుంటుందో తెలదాం. నెయ్యే కాదు అన్నప్పుడు, అది నెయ్యే కాదు అన్నప్పుడు ఇంకా నేను మంచోడిని, క్లీన్ చిట్టి పదాలు వాడచ్చా? ఎవరికో మర్డర్ జరిగింది అనుకోండి, ఎక్కడో చూసారా, బ్లడ్ కూడా రాలేదు, ఎంత బాగా చచ్చింది, అలా అది లేదండి, అలా లేదండి. అది మర్డర్ జరిగింది, అన్యాయం అని మాట్లాడట్లేదు, చూసారా బ్లడ్ కూడా రాలేదు, బాగా చంపించాం అంటారు. ఏమన్నా బాగుందా? అలా ఉంది. అందుకని ఏపీ గవర్నమెంటు నెయ్యి విషయంలో శాశ్వత పరిష్కారం చేస్తే వారికి, వారి పార్టీకి, వారి కుటుంబానికి, ఈ దేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది. అది నెంబర్ 1. కొనుగోలు ఒప్పుకున్న తర్వాత కదా మీరు చెప్పింది. అసలు ఇప్పుడు నేను ఆల్రెడీ ఉదాహరణ కూడా ఇచ్చాను కదా, బ్లడ్ రాలేదు అంటుంటే, మర్డర్ జరిగి శవం అక్కడ ఉన్నా సరే, బ్లడ్డే రాలేదు, బాగా చచ్చిపోయింది అంటుంటే మనం ప్రాయశ్చిత్తం దాకా ఎలా వెళ్తాం? అది కాదమ్మా, అది ఆయన ఫీల్ అయ్యి ఆయన చేశారు. అక్కడ ఫీల్స్ లేవే. ఫీల్ అయితే హీల్ ఉంటుంది. అటు ఇప్పుడు ఇది అందరూ అఖిలపక్షం వచ్చి స్వామివారి దగ్గర అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రజల తరపున ఏమన్నా చేస్తారా? మనం ప్రపోజల్ పెడదాం. ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు మంచి ఆలోచనేనమ్మా. ఐఎమ్ రెడీ ఇఫ్ దే ఆర్ రెడీ కదా. ఎవరైనా సరే తిరుమల విషయంలో ఇకపైన ఇలాంటి చెత్త టాపిక్ తిరుమలలో జరగకూడదు. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన అపరాధానికి వెంకటేశ్వరని మన్నించమని అందరి తరపున మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు ఆ ప్రాయశ్చిత్తం కోరుకోవాలి. అందుకని అఖిలపక్షం వెయ్యాలా వద్దా? నెయ్యి విషయంలో గో సంరక్షణ భారీగా జరగాల వద్దా? అమ్మా సార్, ఎవరు దోషులైతే వాళ్ళు గవర్నమెంట్. ఏంటన్నా నేను భావించలేదు సార్. ఇప్పుడు మనం చెక్ చేయలేదు కదా సార్. ఎవరు దానికోసం సిట్టే వేశారు, వారి నుంచి వచ్చిన రిపోర్ట్ని బట్టి మనం. అది కాకుండా మీరు ఇందాక వాడిన ఆ వాళ్ళల్లో ఒకరు అవును సిట్టు, నేను కూడా ఆ సిట్టే చెప్తున్నాను. మన సొంతం ఏం మాట్లాడతాను సార్? మీ జేబులో ఏముందో నేను ఎలా చెప్తాను, నా జేబులో ఏముందో మీరు ఎలా చెప్తారు? వాళ్ళు కదా ఇవ్వాల్సింది, వాళ్ళు ఏమి ఇచ్చారు మీరు చదివే ఉంటారు కదా, అంతే. డిపెండ్ ఆన్ సిట్ రిపోర్ట్ వీ హ్యావ్ టు డిస్కస్. అమ్మా నాన్న ఒక్క నిమిషం వినాలి. అవినాష్ సీతమ్మ వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, మహిళల్ని కూడా కొన్ని సందర్భాల్లో దూషించారు. ఒక అబ్బాయి పేరే చెప్పారు, ఆ ఇంట్లో ఉండే అబ్బాయి, వాడి పెళ్ళి అవ్వాలన్నారు, ఏదో తాడో మాలో ఇచ్చాను, రుద్రాక్ష ఏదో ఇచ్చాను, అదే వాళ్ళ ఆయన గారికి బాగోలేదు అని చెప్పారు, ఆయనకి ఏదో కరుంగళ మాల ఏదో ఇచ్చాను, అమ్మ బాగుండాలని కోరుకున్నాను.
అందుకంటే మనం ఏం చెప్తాం? అంటే అవినాష్ అలా మాట్లాడడానికి ఏంటి అంటే వాళ్ళ మదర్ ఎప్పుడైనా ఏమైనా చెప్పారా, మీతో ఎప్పుడైనా సంభాషించారా? ఇదే మొదటిసారా? ఇప్పుడే అమ్మ, మాకు తెలియదు. మేమేదో కార్యక్రమానికి వెళ్ళాము, ఎవరో వచ్చి చెప్పారు ఆవిడే అని చెప్పేసి వెళ్ళాం, ఏదో ప్రసాదం ఇచ్చాము అంతవరకే. ఆ ప్రసాదం ఆవిడ తీసుకెళ్ళి అయ్యో అదేమిటి, ఆవిడ 10 ఏళ్ళ నుంచి ఆ మఠానికి వస్తుంది అమ్మ. ఇప్పుడు ఒక మాట కూడా చెప్పొచ్చాను అక్కడ, ఏంటంటే పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతలు కనలేం కదా. సో అలాంటి విషయం ఆవిడ నోరిప్పి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పలేదు. సో ఒక తల్లి కదా మనం, అంతకంటే ఆవిడని మనం నేనేమి ఆ విషయం అతని ప్రస్తావన ఏం తేలేదు. ఎంతమంది పిల్లలమ్మ, ఏం చేస్తుంటారు అది అడిగాను, ఆవిడకి వస్తుందని చెప్పారు. ఒక తల్లిగా మనం భావిస్తాం. అతను దిగజారాడు కాబట్టి మనం దిగజారలేం కదా, ఇంకా అంత అంతే. కానీ అతను మారాలని కోరుకుంటాను. వాళ్ళ నాన్నగారు పరిస్థితి మంచం మీద ఉంది కాబట్టి త్వరలో వచ్చి తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటాను. సిస్టర్ చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చాలా రజో గుణంతో మనుషులు పరిగెట్టేస్తున్నారు, చాలా టెన్షన్గా ఉన్నారు. అందువల్ల ప్రశాంతంగా ఉండడానికి ఏం చెయ్యాలి అంటే, మన కళ్ళు అడిగినంత మనం తినకూడదు, పొట్ట అడిగినంతే తినాలి. అవునా కదా? అందుకనే ఏదో సామెత ఉంది, ఆశలావు పేక సన్నం. తెలుసా మీకు? మన వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు పెట్టారు కదా అని తినేస్తారు, వాళ్ళు చూపించారు కదా అని చూసేస్తారు, వాళ్ళు అమ్మారు కదా అని కొనేస్తారు. అలాంటి వాటిలో కొన్ని ఉదాహరణ ఏంటి, కోవా బన్ 10 రూపాయలు. హిందువుల నాశనానికి అదొక గన్నం, అది బన్న కాదు గన్నం. అదే ఉదాహరణ చెప్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకి తెలియాలి, పిల్లలకి తెలియాలి. రాత్రి 10ంటికి దొరుకుతుంది కదా అని రాత్రి 1 గంటకి మనం జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇచ్చేస్తే అలాగే చెప్పండి. 4 AM బిర్యానీ తినేస్తే అలా చెప్పండి. నేను తిండి అంటే తిండి ఒకటే చెప్పట్లే, అదొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా. తినే విషయంలో ఎలాగో వినే విషయంలో కూడా మీరే ఇప్పుడు 1 మినిట్ మీరందరూ నేను చెప్పింది చెప్పండి, మీ మనసు ఎంత బాగుంటుందో మీరే చూడండి. అలాగా ఎవడంటే వాడు ఏదేదో అనేస్తే మనం దాన్ని తీసుకుని, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సోషల్ మీడియాలో పేర్లు అవి చెప్పడం, కొందరు ముఖ్యంగా ఆడవాళ్ళు, వాడు ఏదో కామెంట్ పెడతాడు, అసలు నిన్నెవరు రమ్మన్నాను, ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వాడు ఏదో వాగుతాడు, వాగితే నువ్వు రియాక్ట్ అయిపోయి మళ్ళీ దాని మీద వీడియో చేయడం ఎందుకు? అది వాసన చూడడం కదా, అది వాసన చూడడం, అది ఎందుకండి అది? కాబట్టి ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అవ్వాలి. అన్నీ పట్టించుకుంటే ఎలా అండి? కొన్ని ఇగ్నోర్ చేయాలి, మన లోపల ఉన్నటువంటి శక్తిని టాలెంట్ని ఇగ్నైట్ చేయాలి కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, నేను రోజు మౌనం చేస్తాను తెలుసా మీకు? ఇంత మాట్లాడే నేను ఇవాళ 9 దాటాక మౌనం వదిలాను, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఎప్పుడో మౌనం వదిలాను. రోజు మౌనం చేస్తాను, ఎందుకంటే నాకు నేను ముఖ్యం కదా, అందుకని నేను జపం చేస్తాను. నాకు నేను ముఖ్యం కాబట్టి సూర్యుడికి ఆదిత్య హృదయం చదువుతాను. నాకు నేను ముఖ్యం కాబట్టి నేను భగవద్గీత ఒక అధ్యాయం చదివితేనే మాట్లాడతాను. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఏ వ్యవహారం ఎంతవరకు అంతవరకు మనం మాట్లాడి డీల్ చేసి, కొందరిని కూల్ చేసి, కొందరిని సీల్ చేసి అంటే అర్థమైందా? వాడు ఎంతకీ వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటాడు, లేకపోతే చావదొబ్బుతుంటాడు, వాడికి చెప్పినా కూడా వాడు అర్థం చేసుకోడు. దానికి నేను బెస్ట్ సొల్యూషన్ ఏం కనిపెట్టానంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ ఐ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఈస్ దేర్ ఫేట్. మనం అని తిట్టం ఎందుకు, వాడిని అండం ఎందుకు? వాడు ఏదో కమింగ్ ఏంటే వేలం వేరుడే, ఎవనో పనికి మాలిన వెధవ ఎవరో పిల్లని ఎత్తుకుపోతే, వాడి కామం ఎక్కువైతే దాన్ని లవ్గా వీళ్ళు ప్రచారం చేసి దాన్ని మన వాళ్ళకి అంటించి, అసలు ప్రేమ అంటే ఎవరిది? ప్రేమ అంటే రాములు వారిది, భార్య కోసం వారధి కట్టిన వాడిది కదా. ప్రేమ అంటే ప్రతి చోట భార్య అనే రాకూడదు కదా. ప్రేమ అంటే శ్రవణ కుమారుడిది, వాళ్ళ అమ్మా నాన్న కోసం, కళ్ళు లేని వాళ్ళ కోసం కావిట్లో పెట్టి మోసాడు.
ప్రేమ అంటే పుండరీకుడిది, ప్రేమ అంటే శివ చక్రవర్తిది. ఇది ఎందుకు ప్రమోట్ చేయవాడు? ఎవడో దరిద్రుడు ప్రమోట్ చేస్తావేంటి? మా చిన్నప్పుడు శివ చక్రవర్తి గురించి వచ్చింది. హరిశ్చంద్రుడి ప్రేమ సత్యం పట్ల, దైవం పట్ల ప్రహ్లాదుడిది ప్రేమ, ఆర్తుల పట్ల డొక్కా సీతమ్మ గారిది ప్రేమ. ఆడెవడో వేగంగాడు. దిస్ ఈజ్ లవ్, దట్ ఈజ్ లస్ట్, వాట్ ఈజ్ బెస్ట్. అందుకని మీరు అందరూ వేలం వేరుడే చేయండి, కానీ వాట్ ఈజ్ ద ట్రూ లవ్ దాన్ని ప్రాపగేట్ చేయండి. డొక్కా సీతమ్మ కావాలా, ఆడెవడో చెక్కగాడు కావాలా మీరు చెప్పండి, అంతే. అన్నం పెట్టేది కావాలి కానీ మన అమ్మాయిలు ఎత్తుకుపోయేది, మన అమ్మాయిలు అంటే చెబితే బాగుండదు. మన ఆడపిల్లలు అనడానికి సంకోచించి అమ్మకి నాన్నకి వినయంగా వాళ్ళు ఒబిడియంట్గా ఉండేవారు. ఆ ఓయి నుంచి ఓయో దాకా వెళ్ళిపోతే అది ఏమన్నా అభివృద్ధా? అది అభివృద్ధా? కాదు కదా. శరీరాన్ని అమ్ముకోవడానికి భగవంతుడు ఈ శరీరం ఇవ్వలేదు, ఎక్కడో అనుభవించారు. పందులు కుక్కలు కూడా అనుభవిస్తాయి, అది కాదు. ఇది ఇవ్వబడింది ఒక పెద్ద ప్రయోజనం కోసం. ఆ ప్రయోజనం ఆత్మ సాక్షాత్కారం, అది పొందడానికి. అందుకని పడుకోవడానికి తినడానికి కాదు 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 అనా. కాబట్టి వేలం వెర్రిలేకి మనకేం సంబంధం లేదు. ఆ వెర్రి వాళ్ళు ఎవరైనా చెప్తే మీరేం పార్టిసిపేట్ చేయక్కర్లేదు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాడు ఎక్స్ప్లైడ్ అయిపోయాడు కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అమ్మ తల్లి భారత్ మాతాకి. వారికి ఎంతో బోల్డ్ అంత సాహిత్యం ఉంది. వారి పరంపర చాలా పెద్దది, చాలా గొప్పది. రామానుజు వారు, ఆళ్వార్లు ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. వారు మాట్లాడవలసింది, వారు మనకు చెప్పవలసింది. వారు చాలా గొప్పవారు. శంకర్లే లేకపోతే ఈ దేశంలో మన సంస్కృతి, మన సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చుండేది కాదు. కాబట్టి ఏదో శైవం వైష్ణవం ఇటువంటి వాటిని మనం రెండు విభాగాలుగా చూడవద్దండి. మన ఇల్లు ఇది, అందులో 6 గదులు ఉన్నాయి. మన ఇల్లు అందులో 6 గదులు ఉన్నాయి. ఒక దాంట్లో శైవం, ఒక దాంట్లో వైష్ణవం, ఒక దాంట్లో గాణాపత్యం, ఒక దాంట్లో సౌరం, ఒక దాంట్లో శాక్తేయం, ఇంకో దాంట్లో కౌమారం అంటే కుమారస్వామి. కాబట్టి మనం ఇప్పుడు మన దేశాన్ని మొక్కలు చేయడానికి ఎడారి విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి, విదేశీ ప్రేరణ పొందిన పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ దేశమే మొక్కలైపోయిన తర్వాత మన దేవాలయాలే లేనప్పుడు, మన మెడ మీద కత్తి పెట్టి నువ్వు హిందువా కాదా అని అడిగి చంపేస్తున్నప్పుడు మనం నువ్వు నిలువా అడ్డమా ఇలాంటి టాపిక్లు రాకూడదు. ఎందుకంటే నిలువుగా ఉన్నా అడ్డంగా ఉన్నా వాడు అడ్డంగా నరికేసి వెళ్ళిపోతాడు వాడు. కాబట్టి మనం అసలు ఈ టాపిక్కే అప్రస్తుతం అండి. జీస్వామి వారు ఈ విషయంలో స్పందిస్తారని వారు చెప్పింది నిజమే అయినా లేదు, అది కాకపోయినా అసలు ఆ టాపిక్ మనకు అవసరం లేదు. మనం ఇప్పుడు శంకర్ వారు ఏం చెప్పారు, రామానుజు వారు ఏం చెప్పారు, మనం ఏం ఫాలో అవ్వాలి, దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఉదాహరణకి వారు చెప్పినట్లుగా అది స్థాపించింది ఎవరు, ఆ టాపిక్ కాదు అసలు. ఆ టాపిక్ కాదు. ఇప్పుడు అక్కడ ఏదో స్వీట్ పంచుతున్నారు అనుకుందాం, నేను ఎవరినో తెమ్మన్నాను, ఆనంద్ అనే ఆయన వచ్చాడు. ఆనంద్ ఒకవేళ ఆనంద్ తెచ్చాడు, లేదు తేలేదు, నేను ఆనంద్ పేరు చెప్పలేదు అనుకుందాం. సుబ్బారావు తెచ్చాడు అన్న, వీడు అయిపోద్దా ఇంకా? ఆ పుణ్యం ఆయనకి కాకుండా ఇంకోటికి వెళ్తుందా? కాదు కదా. ఎంతమంది ఆనందపడ్డారో ఏదో స్వీటు, ఆ ఆనందపడ్డ పుణ్యం అంతా ఆనందకి వెళ్తుంది కదా. కాబట్టి మనం ఇప్పుడైతే మాత్రం ఈ శైవ వైష్ణవ లేదు ఇంకోటి ఈ అసలు ఇది వద్దండి, ఈ టాపిక్కే వద్దు. మనం అందరం హిందువులం, మనం అంతా బంధువులం. భారత్ మాతాకి.